Hello and welcome to Tara IAS. Think IAS, think Tara. This is Venkat Devarkonda. I am your current affairs faculty. So without any further delay, let's start our session. Let's start our discussion with question number 1. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో ఇక్కడ నేను ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ డిఎన్ఏ ప్రొఫైలింగ్ అండ్ ఇట్స్ ఇంప్లికేషన్స్. సో డిఎన్ఏ ప్రొఫైలింగ్ గురించి క్వశ్చన్ అనమాట. So DNA profiling uses short tandem repeats, nothing but STR, to establish genetic relationships between individuals. So individuals మధ్య genetic relationship ని establish చేయడం కోసం షార్ట్ tandem repeats ని యూజ్ చేశారు DNA profiling లో అని చెప్పి అంటున్నారు. ఓకే. Levirate marriage in India involve a custom where a widow may have children with her deceased husband's brother to preserve family lineage. సో వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. సో హస్బెండ్ చనిపోయారు అనుకోండి. సో కొన్ని ఏరియాస్లో కస్టమ్స్ ఎలా ఉంటాయంటే ఫ్యామిలీ యొక్క లీనేజ్ని మరి నెక్స్ట్ జనరేషన్కి తీసుకెళ్ళడం కోసం సో ఆ వైఫ్ని హస్బెండ్ యొక్క బ్రదర్తో పిల్లలకి అనేలాగా చూస్తారన్నమాట. సో దీన్ని మనం లెవరేట్ మ్యారేజ్ అని చెప్పి పిలుస్తామంటున్నారు. ఓకే. నెక్స్ట్ వన్, డిఎన్ఏ ప్రొఫైలింగ్ ఇన్ ఇండియా ఈజ్ కరెంట్లీ గవర్నర్డ్ బై కాంప్రహెన్సివ్ లీగల్ ఫ్రేమ్వర్క్ టు ఎన్ష్యూర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ జెనెటిక్ ప్రైవసీ. సో మన ఇండియాలో ఈ డిఎన్ఏ ప్రొఫైలింగ్ గురించి ఒక లీగల్ ఫ్రేమ్వర్క్, ఒక పాలసీ కూడా ఉంది అని చెప్పి అంటున్నారు. సో ఆలోచించండి. సో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటో ఐడెంటిఫై చేయమంటున్నారు. సో వీడియోని పాజ్ చేయండి, సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ డిఎన్ఏ ప్రొఫైలింగ్ అండ్ వాట్ ఆర్ ఇట్స్ అప్లికేషన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఎన్ఏ, డిఆక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్, అండ్ వీ ఆల్ నో దట్ ఇది జెనెటిక్ మెటీరియల్ అనమాట. సో మనకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది దీంట్లో ఉంటుంది. సో దేర్ ఈస్ అ స్మాల్ క్వశ్చన్ ఫర్ యూ. 2 ఇండివిజువల్స్ని తీసుకోండి, ఏ అండ్ బి. సో వీళ్ళిద్దరి యొక్క డిఎన్ఏ అనేది సేమ్ ఉంటుందా, డిఫరెంట్గా ఉంటుందా? సో ఆన్సర్ ఏంటంటే ఆల్మోస్ట్ సేమ్గానే ఉంటుంది. ఎంతవరకు సేమ్గా ఉంటుంది? 99.9% సేమ్గా ఉంటుంది. అండ్ రిమైనింగ్ 0.1% ఏదైతే ఉందో ఇది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఓకేనా? సో హ్యూమన్స్ యొక్క డిఎన్ఏ ఆల్మోస్ట్ 99.9% సేమ్గానే ఉంటుంది. 0.1% మాత్రమే డిఫరెన్స్గా ఉంటుంది. సో ఇదే మనకి ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సో అప్పుడే మనం ఒక పర్టికులర్ శాంపిల్ని కలెక్ట్ చేసినప్పుడు ఆ శాంపిల్ అనేది ఏ డిఎన్ఏ శాంపిల్ లేకపోతే ఏ ఇండివిజువల్కి సంబంధించిన శాంపిల్ అని చెప్పి ఐడెంటిఫై చేయడానికి కుదురుతుందన్నమాట. ముఖ్యంగా క్రైమ్ ఇన్వెస్టిగేషన్స్లో ఫారెన్సిక్ వాళ్ళు యూజ్ చేసే టెక్నిక్స్ ఇవే. సో తెలుసు కదా, క్రైమ్ స్పాట్లో మనకి హెయిర్కి సంబంధించిన స్ట్రాండ్స్ కానీ లేకపోతే బ్లడ్ శాంపిల్స్ కానీ ఫింగర్ ప్రింట్స్ కానీ వీటిని కలెక్ట్ చేసి సో అక్యూజ్డ్ ఎవరని చెప్పి ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఓకే. సో డిఎన్ఏలో మనకి 2 టైప్స్ ఉంటాయి అనమాట, లేకపోతే 2 సెగ్మెంట్స్ ఉంటాయి. మన డిఎన్ఏలోనే 2 సెగ్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ సెగ్మెంట్ వచ్చేసరికి కోడెడ్ డిఎన్ఏ అండ్ సెకండ్ సెగ్మెంట్ వచ్చేసరికి నాన్ కోడెడ్ డిఎన్ఏ. సో కోడెడ్ డిఎన్ఏ అంటే ఇది దేనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే ప్రోటీన్ సింథసిస్ ఆర్ ప్రోటీన్ ఫార్మేషన్. నేనేమని చెప్పాను? డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ ఫామ్ అవుతుంది. సో ట్రాన్స్క్రిప్షన్, ట్రాన్స్లేషన్, ఇది సెంట్రల్ డోగ్మా ఆఫ్ మాలిక్యులర్ బయాలజీ అని చెప్పాను కదా. సో ఈ పర్టికులర్ ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్స్ని ఎలా ఫామ్ చేయాలి అనే ఇన్ఫర్మేషన్ మొత్తం కోడెడ్ డిఎన్ఏలో ఉంటుందన్నమాట. ఇంకా రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి నాన్ కోడెడ్ డిఎన్ఏలో ఉంటుంది. సో ఇక్కడి వరకు క్లియర్ కదా? రైట్. ఇప్పుడు ఒక స్మాల్ క్వశ్చన్. ఇప్పుడు మనం 2 ఇండివిజువల్స్ ఒక డిఎన్ఏ శాంపిల్ తీసుకొని కంపేర్ చేసినప్పుడు కోడెడ్ డిఎన్ఏలో సిమిలారిటీస్ ఉంటాయా లేకపోతే నాన్ కోడెడ్ డిఎన్ఏలో సిమిలారిటీస్ ఉంటాయా ఇద్దరికి మధ్య? సో కోడెడ్ డిఎన్ఏలో సిమిలారిటీస్ ఉంటాయి అనమాట. ఎందుకంటే కోడెడ్ డిఎన్ఏలో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం అందరిది ఆల్మోస్ట్ సేమ్గానే ఉంటుంది. ఎందుకంటే ప్రోటీన్ ఫార్మేషన్ అనేది సేమ్ ప్రాసెస్ కదా. సో డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ నా పర్టికులర్ బాడీలో అలాగే జరుగుతుంది, మీ పర్టికులర్ బాడీలో కూడా అలాగే జరుగుతుంది. సో ఎవరి డిఎన్ఏ శాంపిల్ మనం తీసుకున్నా సరే దాంట్లో కోడెడ్ డిఎన్ఏ సెగ్మెంట్ ఏదైతే ఉందో అది అందరికీ సేమ్గానే ఉంటుంది. ఓకేనా? ఇట్ ఈస్ సిమిలర్ టు ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. అండ్ నాన్ కోడెడ్ డిఎన్ఏ ఏదైతే ఉందో ఇక్కడ డిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట. సో మీ బాడీలో ఉన్న నాన్ కోడెడ్ డిఎన్ఏ ఏదైతే ఉందో నా బాడీలో ఉన్న నాన్ కోడెడ్ డిఎన్ఏ ఏదైతే ఉందో ఇది మ్యాచ్ అవ్వదు, డిఫరెంట్గా ఉంటుంది. అండ్ నీ బాడీలో ఉన్న కోడెడ్ డిఎన్ఏ నా బాడీలో ఉన్న కోడెడ్ డిఎన్ఏ 2 సేమ్గానే ఉంటాయి. ఎందుకంటే అక్కడ ప్రాసెస్ గురించి మాట్లాడుతున్నాము. సో డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్, ఈ ప్రాసెస్ అనేది సేమ్, మీలో సేమ్గానే జరుగుతుంది, నాలోనూ సేమ్గానే జరుగుతుంది. సో అందుకని కోడెడ్ డిఎన్ఏ 2 ఇండివిజువల్స్ మధ్య సేమ్గా ఉంటుంది. నాన్ కోడెడ్ డిఎన్ఏ అనేది 2 ఇండివిజువల్స్ మధ్య డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో అందుకనే ఇటువంటి క్రైమ్ ఇన్వెస్టిగేషన్స్లో నాన్ కోడెడ్ డిఎన్ఏ పార్ట్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఓకేనా?
రైట్. సో ఈ నాన్ కోడెడ్ డిఎన్ఏ ఏదైతే ఉందో ఇది చాలా స్మాల్ సెగ్మెంట్ ఉంటుందన్నమాట. మన జెనెటిక్ మెటీరియల్లో చాలా అంటే చాలా స్మాల్ సెగ్మెంట్ ఉంటుంది. సో అందుకని మనం ఏం చేస్తాము అంటే దాన్ని ఐడెంటిఫై చేస్తాం. ఫస్ట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ఇట్. ఓకే, సో కోడెడ్ డిఎన్ఏ కాకుండా నాన్ కోడెడ్ డిఎన్ఏ ఏదైతే ఉందో ఆ సీక్వెన్స్ని మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. చేసిన తర్వాత మనం ఏం చేస్తాము, దాని మీద షార్ట్ ట్యాండమ్ రిపీట్స్ని అప్లై చేస్తాం. షార్ట్ ట్యాండమ్ రిపీట్స్. సో ఈ షార్ట్ సీక్వెన్స్ ఏదైతే ఉందో, ఓకేనా, ఇది నాన్ కోడెడ్ డిఎన్ఏ అనుకోండి, దీన్ని మనం ఐడెంటిఫై చేసామనుకోండి. దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత మల్టిపుల్ కాపీస్ లాగా మనం ఏం చేయాలి, రిపీట్స్ చేయాలి. ఓకేనా, ఎక్కువ శాంపిల్స్ని కలెక్ట్ చేయాలన్నమాట. సో తర్వాత దీన్నే మళ్ళీ మనం పాలిమరైజ్ చైన్ రియాక్షన్లో పెడతాము. సో ఈ పర్టికులర్ కాపీస్ కాస్త ఇంకా మల్టిపుల్ కాపీస్ లాగా తయారవుతాయి. సో ఎప్పుడైతే ఎక్కువ కాపీస్ మనకి తయారవుతాయో అప్పుడు డీసెంట్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. అప్పుడు మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా, సో ఇద్దరు ఇండివిజువల్స్ మధ్య రిలేషన్షిప్ అంటే బయాలజికల్ ఫాదర్ ఎవరు అంటే పెటర్నిటీ టెస్ట్ కోసం కూడా దీన్ని మనం యూజ్ చేస్తాం. ఓకేనా, సో బయాలజికల్ ఫాదర్ ఎవరు ఒక పర్టికులర్ చిల్డ్రన్కి అని చెప్పి ఐడెంటిఫై చేయడానికి ఈ డిఎన్ఏ ప్రొఫైలింగ్ అనేది యూజ్ అవుతుంది. దీంతోపాటు క్రైమ్ సస్పెక్ట్స్ని కూడా పట్టుకోవడానికి యూజ్ చేస్తామన్నమాట. ఓకేనా, సో నాన్ కోడెడ్ డిఎన్ఏ, షార్ట్ ట్యాండమ్ రిపీట్స్, పాలిమరిక్ చైన్ రియాక్షన్. సో షార్ట్ ట్యాండమ్ రిపీట్స్ అనేవి ఆ పర్టికులర్ నాన్ కోడెడ్ డిఎన్ఏ పార్ట్ ఏదైతే ఉందో ఆ స్మాల్ సీక్వెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేసి కొన్ని కాపీస్ లాగా డెవలప్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఈ స్మాల్ అమౌంట్ ఆఫ్ కాపీస్ని ఇంకా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కాపీస్ లాగా డెవలప్ చేయడం కోసం పాలిమరైజ్ చైన్ రియాక్షన్ మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో ఈ పర్టికులర్ డిఎన్ఏ ప్రొఫైలింగ్ అనే టెక్నిక్ ఏదైతే ఉందో దీన్ని మనం పెటర్నిటీ టెస్ట్లో యూజ్ చేస్తాము అండ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో కూడా యూజ్ చేస్తారు ఫారెన్సిక్ వాళ్ళు. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. నెక్స్ట్ చూడండి, ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. సో షార్ట్ ట్యాండమ్ రిపీట్స్. సో దీన్నే మనం మైక్రో శాటిలైట్స్ అని చెప్పి కూడా పిలుస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్, ఆల్రెడీ యూపీఎస్సీలో అడిగారు కూడా. సో మైక్రో శాటిలైట్స్ అంటే ఏంటని చెప్పి. ఓకేనా, సో షార్ట్ ట్యాండమ్ రిపీట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం మైక్రో శాటిలైట్స్ అని చెప్పి పిలుస్తాం. ఓకే, ఇప్పుడు 3 ఇండివిజువల్స్ని మనం తీసుకుందాం, ఏ, బి, సి. సో ఏబి ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ రిలేటివ్స్ అనమాట. అండ్ బీసీ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ రిలేటివ్స్ కాదు, యాజ్ వెల్ యాజ్ ఏసీ కూడా రిలేటివ్స్ కాదు. నథింగ్ బట్ ఈ సి అనే పర్సన్ అవుట్ ఆఫ్ ద బాక్స్, నాన్ రిలేటివ్. ఓకే, ఇప్పుడు మనం ఏ అనే పర్సన్, బి అనే పర్సన్ వీళ్ళిద్దరి యొక్క నాన్ కోడెడ్ డిఎన్ఏని తీసుకొని షార్ట్ ట్యాండమ్ రిపీట్స్ లాగా ఐడెంటిఫై చేసి కొన్ని కాపీస్ని డెవలప్ చేసాం అనుకోండి. సో పర్సన్ ఏ, పర్సన్ బికి మధ్య ఉన్న ఈ షార్ట్ ట్యాండమ్ రిపీట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి. ఓకేనా, ఎందుకంటే వీళ్ళిద్దరూ రిలేటివ్స్ కాబట్టి కొంచెం జెనెటిక్ మెటీరియల్ మ్యాచ్ అవుతుందన్నమాట. సో షార్ట్ ట్యాండమ్ రిపీట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ కలుస్తాయి. సో ఈ పర్టికులర్ ఫినామినన్నే పెటర్నిటీ టెస్ట్లో యూజ్ చేస్తారనమాట. సో ఒక పర్టికులర్ చైల్డ్కి బయాలజికల్ ఫాదర్ ఎవరు అని చెప్పి చెక్ చేసినప్పుడు ఆ షార్ట్ ట్యాండమ్ రిపీట్స్ని తీసుకొని చెక్ చేస్తారు. సో ఎవరైతే బయాలజికల్ ఫాదర్ ఉన్నారో అతని యొక్క షార్ట్ ట్యాండమ్ రిపీట్ అండ్ చిల్డ్రన్కి సంబంధించిన షార్ట్ ట్యాండమ్ రిపీట్ ఏదైతే ఉందో ఇది మ్యాచ్ అవుతుంది. సో అప్పుడు మనం ఎస్ హీఈస్ ద బయాలజికల్ ఫాదర్ అని చెప్పి ఐడెంటిఫై చేయవచ్చు. అండ్ పర్సన్ ఏ యొక్క షార్ట్ ట్యాండమ్ రిపీట్, పర్సన్ సి యొక్క షార్ట్ ట్యాండమ్ రిపీట్ అనేది మ్యాచ్ అవ్వదు బికాస్ దే ఆర్ నాన్ రిలేటివ్స్. సో రిలేటివ్స్ యొక్క షార్ట్ ట్యాండమ్ రిపీట్ అనేది మ్యాచ్ అవుతుంది, నాన్ రిలేటివ్స్ యొక్క షార్ట్ ట్యాండమ్ రిపీట్ అనేది మ్యాచ్ అవ్వదు. సో ఇలా మీరు కాన్సెప్చువల్ క్లారిటీ తెలుసుకుంటేనే ఎటువంటి క్వశ్చన్ వచ్చినా సరే సాల్వ్ చేయవచ్చు. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఇప్పుడు మనం క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం పదండి. సో డిఎన్ఏ ప్రొఫైలింగ్ ఏదైతే ఉందో ఇట్ యూజెస్ ఎస్టీఆర్, నథింగ్ బట్ మైక్రో శాటిలైట్స్ ఆర్ షార్ట్ ట్యాండమ్ రిపీట్స్ టు ఎస్టాబ్లిష్ జెనెటిక్ రిలేషన్షిప్స్ బిట్వీన్ ఇండివిజువల్స్. సో ఆల్రెడీ అదే మనం మాట్లాడుకున్నాం, పెటర్నిటీ టెస్ట్ కోసం దీన్ని యూజ్ చేస్తామని చెప్పి. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. నెక్స్ట్ వన్ చూడండి, లెవరేట్ మ్యారేజ్. ఎస్, ఇది కూడా కరెక్ట్ అనమాట. సో ఫ్యామిలీ లీనియేజ్ని నెక్స్ట్ జనరేషన్కి తీసుకెళ్ళటం కోసం సో ఒక సక్సెసర్ ఉండాలి అని చెప్పి ఒకవేళ హస్బెండ్ కానీ చనిపోతే వైఫ్ ఏం చేస్తారంటే తన యొక్క బ్రదర్తో అంటే హస్బెండ్ యొక్క బ్రదర్తో పిల్లలకి అంటారనమాట. సో ఈ టైప్ ఆఫ్ మ్యారేజ్ని లెవరేట్ మ్యారేజ్ అని చెప్పి పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ చూడండి, డిఎన్ఏ ప్రొఫైలింగ్ కోసం మన ఇండియాలో ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ ఉంది. సో అదే గవర్న్ చేస్తుందని చెప్పి అంటున్నారు. ఇది రాంగ్ అనమాట. సో యాజ్ ఆఫ్ నౌ ఇండియాలో డిఎన్ఏ ప్రొఫైలింగ్కి సంబంధించి దీన్ని డీల్ చేయడానికి ఎటువంటి ఫ్రేమ్వర్క్ అనేది లేదు. ఓకేనా, ఇంకా తీసుకురాలేదు. సో థర్డ్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అనమాట. సో వీ కెన్ ఎలిమినేట్ BCD, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనమ్మా, రైట్. లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 2. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద వాధవాన్ పోర్ట్. సో వాధవాన్ పోర్ట్ అనేది న్యూస్లో ఉంది. సో దీనికి రీసెంట్గా అప్రూవల్ వచ్చిందనమాట. సో బిల్డ్ చేస్తున్నారు. సో దీని మీద క్వశ్చన్ మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో లెట్స్ లుక్ ఎట్ స్టేట్మెంట్ నెంబర్ 1.
Vadhavan Port is a proposed mega port project located in the state of Maharashtra. సో ఈ పోర్ట్ అనేది మహారాష్ట్రలో ఉంది అని చెప్పి అంటున్నారు. సో ఇది ఒక మెగా ప్రాజెక్ట్ అని చెప్పి కూడా అంటున్నారు. నెక్స్ట్ వన్, ద వాధవన్ పోర్ట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బికమ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కంటైనర్ పోర్ట్స్ ఇన్ ఇండియా. ఓకే, అండ్ లాస్ట్ స్టేట్మెంట్ చూడండి, కీ ఫ్యూచర్ ఆఫ్ వాధవన్ పోర్ట్ ఈజ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ అన్ ఎగ్జిస్టింగ్ పోర్ట్. అంటే ఈ పర్టికులర్ పోర్ట్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉన్న పోర్ట్ని ఎక్స్పాండ్ చేస్తున్నారు. సో అలా ఎక్స్పాండ్ చేస్తే అయ్యే పోర్టే వాధవన్ పోర్ట్ అంటున్నారు. నథింగ్ బట్ ఇది ఒక బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అని చెప్పి అంటున్నారు. ఓకేనా, ఇది ఒక బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అని చెప్పి అంటున్నారు. సో ఐడెంటిఫై చేయండి. సో కరెక్ట్ స్టేట్మెంట్స్ అడుగుతున్నాడు. సో వీడియోని పాజ్ చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో వాధవన్ పోర్ట్, సో ఈ పోర్ట్ ఎక్కడుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్, సో ఇది పాల్ఘర్ డిస్ట్రిక్ట్లో ఉందన్నమాట. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ పాల్ఘర్ డిస్ట్రిక్ట్ ఇన్ మహారాష్ట్ర. అండ్ ఈ పర్టికులర్ వాధవన్ పోర్ట్ ఏదైతే ఉందో ఇది ఇండియాలోనే 13th మేజర్ పోర్ట్ లాగా మారబోతుంది. సో యాజ్ ఆఫ్ నౌ ఇండియాలో 12 మేజర్ పోర్ట్స్ ఉన్నాయి కదా, లైక్ వెస్ట్ బెంగాల్లో కోల్కతా, ఒడిశాలో పారాదీప్, ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, అండ్ తమిళనాడులో మనకి 3 పోర్ట్స్ ఉంటాయి. లైక్ ఎన్నూరు ఉంటుంది, అండ్ టుటుకోరిన్ ఉంటుంది, చెన్నై పోర్ట్ కూడా ఉంటుంది. సో 3 పోర్ట్స్ వచ్చేసరికి తమిళనాడులో ఉంటాయి. కేరళలో కొచ్చి పోర్ట్ ఉంటుంది, కర్ణాటకలో మ్యాంగళూర్, ఇంకొంచెం పైకి వెళ్తే గోవా. సో గోవాలో మర్మగావ్ పోర్ట్ కూడా ఉంటుందన్నమాట. అండ్ మహారాష్ట్రలో వీ హ్యావ్ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ అని చెప్పి ఒకటి ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ముంబై పోర్ట్ ట్రస్ట్ అని చెప్పి కూడా ఒకటి ఉంటుంది. సో ఇప్పుడు మహారాష్ట్రలో ఇది 3rd పోర్ట్ అనమాట, వాధవన్ పోర్ట్ అనేది. అండ్ గుజరాత్లో వచ్చేసరికి కాండ్లా పోర్ట్. ఓకేనా, సో ఇవి మేజర్ పోర్ట్స్ అనమాట మన ఇండియాలో. సో ఇవి కూడా మీకు ఇంపార్టెంట్. సో ఫ్యాక్ట్స్ని కొన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. సో వన్స్ ఈ పోర్ట్ని కానీ మనం బిల్డ్ చేసిన తర్వాత ఇది మన కంట్రీలోనే లార్జెస్ట్ కంటైనర్ పోర్ట్ లాగా మారుతుందన్నమాట. ఇట్ విల్ బికమ్ లార్జెస్ట్ కంటైనర్ పోర్ట్. ఓకేనా, ఇట్ విల్ బి ద లార్జెస్ట్ కంటైనర్ పోర్ట్ ఇన్ ఇండియా. మరి ఈ పర్టికులర్ పోర్ట్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి బిల్ట్ బై వాధవన్ పోర్ట్ ప్రాజెక్ట్ లిమిటెడ్. ఓకేనా, సో వాధవన్ పోర్ట్ ప్రాజెక్ట్ లిమిటెడ్ ఏదైతే ఉందో వాళ్ళు బిల్డ్ చేయబోతున్నారు. సో దీంట్లో 2 గ్రూప్స్ ఉంటాయి. సో ఫస్ట్ గ్రూప్ వచ్చేసరికి జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ. జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ. సో వీళ్ళొక షేర్ వచ్చేసరికి 74% అనమాట ఈ ప్రాజెక్ట్లో. అండ్ సెకండ్ గ్రూప్ వచ్చేసరికి మహారాష్ట్ర మ్యారిటైమ్ బోర్డ్. సో వీళ్ళొక ఓనర్షిప్ వచ్చేసరికి 26% అనమాట ఈ పోర్ట్లో. ఓకేనా, సో ఓవరాల్గా కన్స్ట్రక్ట్ చేయబోయేది వాధవన్ పోర్ట్ ప్రాజెక్ట్ లిమిటెడ్. సో దీంట్లో 2 గ్రూప్స్ ఉంటాయి, ఆర్ 2 మెంబర్స్ లాగా అని చెప్పి మనం అనుకోవచ్చు. సో ఫస్ట్ మెంబర్షిప్ గ్రూప్ వచ్చేసరికి జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ. సో దీని యొక్క ఓనర్షిప్ వచ్చేసరికి 74%. నెక్స్ట్ గ్రూప్ వచ్చేసరికి మహారాష్ట్ర మ్యారిటైమ్ బోర్డ్ 26% అనమాట ఓనర్షిప్ అనేది. అండ్ టోటల్గా ఈ ప్రాజెక్ట్ కోసం మన వాళ్ళు అలొకేట్ చేసిన అమౌంట్ వచ్చేసరికి 76,220 crores అనమాట. అండ్ ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్. సో ఐ హోప్ మీకు గ్రీన్ ఫీల్డ్కి బ్రౌన్ ఫీల్డ్కి మధ్య డిఫరెన్స్ తెలుసని అనుకుంటున్నాను. సో గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటే ఏం లేదమ్మా, ఫ్రమ్ స్క్రాచ్ నుంచి మనం డెవలప్ చేస్తాం, అంటే బిగినింగ్ నుంచి అనమాట. సో ల్యాండ్ని పర్చేస్ చేసి బిల్డింగ్ని మనం కన్స్ట్రక్ట్ చేసి దాంట్లో ఎక్విప్మెంట్ పెట్టి మొత్తం ఫ్రెష్గా కొత్తగానే ఉంటుంది. ఇది గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్. మరి బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటే ఏం లేదు, ఆల్రెడీ ఒక కంపెనీ ఇంతకుముందు రన్ చేసి ఓకేనా లాసెస్ వచ్చి దాన్ని అలా వదిలేశారు అనుకోండి, దాన్ని మనం ఏం చేస్తాము అంటే అదే ల్యాండ్లో అదే బిల్డింగ్ని యూజ్ చేసుకొని కొంచెం మోడిఫికేషన్స్ చేసి ఏదైనా డ్యామేజ్ అయిపోయి ఉంటే వాటిని రీప్లేస్ చేసి మళ్ళీ బిజినెస్ యాక్టివిటీని స్టార్ట్ చేస్తాము. అది బ్రౌన్ ఫీల్డ్ అనమాట. ఓకేనా, సో బ్రౌన్ ఫీల్డ్ అనేది మొత్తం స్క్రాచ్ నుంచి మనం స్టార్ట్ చేయము, ఆల్రెడీ అక్కడ ఎగ్జిస్టింగ్ ఎక్విప్మెంట్ కానీ మెషినరీ కానీ బిల్డింగ్ కానీ ఉంటుందన్నమాట. సో దాన్ని మోడిఫికేషన్ చేసి చేస్తామన్నమాట. సో ఇక్కడ కూడా వాడు అదే అంటున్నాడు. 3rd స్టేట్మెంట్లో ఏమన్నాడు అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పోర్ట్ ఒకటి ఉంది, దాన్ని ఎక్స్పాండ్ చేసి దానికి కొన్ని మోడిఫికేషన్స్ చేసి ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తారంటున్నారు. నథింగ్ బట్ ఇది బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటున్నారు. ఇది రాంగ్ అనమాట, ఇది గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్. ఓకేనా, సో ఫ్రమ్ స్క్రాచ్ నుంచి మనం మొత్తం డెవలప్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం పదండి. సో వాధవన్ పోర్ట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఎ ప్రపోజ్డ్ మెగా పోర్ట్ ప్రాజెక్ట్ లొకేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. ఎస్, సో దీంతో కలిపి ఇప్పుడు మహారాష్ట్రలో 3 మేజర్ పోర్ట్స్ అవుతాయి అనమాట. సో జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ ఒకటి, ముంబై పోర్ట్ ట్రస్ట్ ఒకటి, అండ్ ఇప్పుడు ఈ వాధవన్ పోర్ట్ కూడా ఒకటి. సో ద వాధవన్ పోర్ట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బికమ్ ద లార్జెస్ట్ కంటైనర్ పోర్ట్ ఇన్ ఇండియా. ఎస్, ఇది కూడా కరెక్టే. సో ద కీ ఫ్యూచర్ వచ్చేసరికి ఇది బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటున్నారు. నో, ఇది గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్. సో 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ బి ఓన్లీ 2 ఇస్ ద రైట్ ఆన్సర్.
లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 5. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ఇది ఎన్వైర్న్మెంట్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. కోల్ గ్యాసిఫికేషన్. సో కోల్ గ్యాసిఫికేషన్ ఈజ్ అ ప్రాసెస్ దట్ కన్వర్ట్స్ కోల్ ఇంటూ సిన్గ్యాస్, ఓకే, విచ్ ఈజ్ అ మిక్సర్ ఆఫ్ హైడ్రోజన్, కార్బన్ మోనాక్సైడ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. సో కోల్ గ్యాసిఫికేషన్ అనేది ఒక ప్రాసెస్ అనమాట. సో ఈ ప్రాసెస్ ద్వారా మనం ఏం చేస్తున్నాము అంటే కోల్ని సిన్ గ్యాస్ లాగా కన్వర్ట్ చేస్తున్నాము, నథింగ్ బట్ సింథటిక్ గ్యాస్ లాగా కన్వర్ట్ చేస్తున్నాము అంటున్నారు. అండ్ ఈ సింథటిక్ గ్యాస్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఎ మిక్సర్ ఆఫ్ హైడ్రోజన్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ కార్బన్ మోనాక్సైడ్ అని చెప్పి అంటున్నారు. ఓకే. సెకండ్ స్టేట్మెంట్, కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్ట్స్ ఇన్ ఇండియా ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఏ 50% rebate in revenue share under the commercial coal block auction policy. సో ఈ పర్టికులర్ ఆప్షన్ పాలసీ ప్రకారం ఈ పర్టికులర్ కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఒక ఇన్సెంటివ్ ఇస్తారంట. ఆ ఇన్సెంటివ్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ యొక్క రెవెన్యూ షేర్లో 50% రీబేట్ని ప్రొవైడ్ చేస్తారు అంటున్నారు. ఓకే. అండ్ థర్డ్ స్టేట్మెంట్ చూడండి, కోల్ బెడ్ మీథేన్. సో ఇట్ ఈస్ ఎక్స్ట్రాక్టెడ్ బై ఇంజెక్టింగ్ వాటర్. సో ఇంజెక్టింగ్ వాటర్ ఇంటూ వాట్? ఇంజెక్టింగ్ వాటర్ ఇంటూ కోల్ సీమ్స్ టు రిలీజ్ ద ట్రాప్డ్ మీథేన్ గ్యాస్. సో కోల్ సీమ్స్ మనకి అండర్ గ్రౌండ్లో ఉంటాయి అనమాట. సో అండర్ గ్రౌండ్లో ఉన్న కోల్ సీమ్స్లోకి మనం వాటర్ని ఇంజెక్ట్ చేయాలి అంట. ఇలా ఇంజెక్ట్ చేస్తే లోపల ట్రాప్ అయిపోయి ఉన్న ఈ పర్టికులర్ మీథేన్ గ్యాస్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఫ్యూయల్ లాగా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి అంటున్నారు. ఓకేనా. సో దీన్ని మనం కోల్డ్ బెడ్ మీథేన్ అని చెప్పి పిలుస్తామని చెప్పి అంటున్నారు. సో ఆలోచించండి. అండ్ లాస్ట్ వన్, ద డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ ఈజ్ ద నోడల్ ఏజెన్సీ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ కోల్ బెడ్ మీథేన్ ఇన్ ఇండియా. ఓకే. సో కరెక్ట్ స్టేట్మెంట్స్ అడుగుతున్నాడు. వీడియోని పాజ్ చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ కోల్ గ్యాసిఫికేషన్? సో కోల్ గ్యాసిఫికేషన్ అనేది ఒక ప్రాసెస్ అనమాట. సో దీంట్లో మనం ఏం చేస్తామంటే కోల్ని సిన్ గ్యాస్ లాగా కన్వర్ట్ చేస్తాం, నథింగ్ బట్ సింథటిక్ గ్యాస్ లాగా కన్వర్ట్ చేస్తాం. సో ఈ సింథటిక్ గ్యాస్ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ ఎ మిక్సర్ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్ యాజ్ వెల్ యాజ్ మీథేన్. ఓకేనా. సో ఇట్ ఈస్ ఎ మిక్సర్ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్ యాజ్ వెల్ యాజ్ మీథేన్. వీటితో పాటు వాటర్ వేపర్ కూడా ఉంటుంది ఇందులో, వాటర్ వేపర్. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అసలు ఈ సిన్ గ్యాస్ని ఏ పర్పస్ కోసం మనం యూజ్ చేస్తాం? సో దీన్ని ఎనర్జీ జనరేషన్ కోసం యూజ్ చేయొచ్చు, నథింగ్ బట్ ఫ్యూయల్ లాగా యూజ్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ ఫర్టిలైజర్స్లో కూడా యూజ్ చేస్తారన్నమాట. ఓకేనా. సో ఫ్యూయల్, ఎనర్జీ, ఫర్టిలైజర్స్. ఓకే. సో దీనికోసం మనం ఏం చేసామంటే ఒక మిషన్ని కూడా తీసుకొచ్చాం, నేషనల్ కోల్ గ్యాసిఫికేషన్ మిషన్. సో ఈ మిషన్కి ఒక ఆబ్జెక్టివ్ ఉంది. ఏంటో ఆబ్జెక్టివ్ అంటే బై 2030 2030 కల్లా మన ఇండియాలో కోల్ గ్యాసిఫికేషన్ ఎంత చేయాలని చెప్పి టార్గెట్గా పెట్టుకున్నారు అంటే 100 మిలియన్ టన్స్ అన్నమాట. ఓకేనా. సో 100 మిలియన్ టన్స్ ఆఫ్ కోల్ గ్యాసిఫికేషన్ చేయాలి, అది కూడా 2030 కల్లా అకార్డింగ్ టు నేషనల్ కోల్ గ్యాసిఫికేషన్ మిషన్. సో దీంట్లో భాగంగానే ఈ కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటికి ఒక బెనిఫిట్ అనేది ఇస్తారు, ఒక ఇన్సెంటివ్ అనేది ఇస్తారు. సో రెవెన్యూ షేర్లో 50% రీబేట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో ఎడిషనల్ ఇన్కమ్ అనేది వస్తుంది అనమాట. సో ఇది కోల్ గ్యాసిఫికేషన్. నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే కోల్ బెడ్ మీథేన్. సో మనకి జనరల్గా కోల్ సీమ్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. కోల్ సీమ్స్ అంటే ఏంటి? ఏం లేదమ్మా, మన అండర్ గ్రౌండ్లో బొగ్గు అనేది ఉంటుంది కదా, సో అక్కడ నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి కదా. సో ఎక్కడైతే ఈ కోల్ అనేది స్టోర్ అయ్యి ఉంటుందో, ఎక్కడైతే మనం ఈ కోల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తామో వీ కాల్ ఇట్ యాజ్ కోల్ సీమ్స్. ఓకే. సో ఈ కోల్ సీమ్స్లో వాటర్ కూడా ఉంటుంది, ఎందుకంటే అండర్ గ్రౌండ్లో వాటర్ ఉంటుంది కదా. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? ఈ వాటర్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. కోల్ సీమ్స్లో ఉన్న వాటర్ని ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత అక్కడ ట్రాప్ అయి ఉన్న మీథేన్ గ్యాస్ అనేది అప్పుడు రిలీజ్ అవుతుంది. దీన్ని మనం క్యాచ్ చేసుకోవాలి. ఓకేనా. సో వాటర్ని ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత అక్కడ ట్రాప్ అయిపోయి ఉన్న మీథేన్ అనేది బయటకు వస్తుంది. అప్పుడు దాన్ని మనం క్యాచ్ చేసుకొని దాన్ని మనం ఫ్యూయల్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో దీన్నే కోల్ బెడ్ మీథేన్ అని చెప్పి పిలుస్తాము. సో కోల్ బెడ్ మీథేన్ జనరేట్ చేసే ప్రాసెస్లో మనం కోల్ సీమ్స్లోకి వాటర్ని పంపించకూడదు, లోపల ఉన్న వాటర్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో దీన్ని బట్టి మనం థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ అని చెప్పి ఐడెంటిఫై చేయొచ్చు. ఎందుకంటే థర్డ్ స్టేట్మెంట్లో వాడు ఏమంటున్నాడు? వాటర్ని ఇంజెక్ట్ చేయాలి లోపలికి అని చెప్పి అంటున్నారు. ఇది రాంగ్ అనమాట. ఓకే. సో వాటర్ ఉండటం వల్లే లోపల మీథేన్ అనేది ట్రాప్ అయిపోయి ఉంది. సో అది మనకి కావాలి కాబట్టి లోపల ఉన్న వాటర్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి. రైట్. అండ్ ఈ కోల్ బెడ్ మీథేన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించిన నోడల్ ఏజెన్సీ వచ్చేసరికి డీజీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ అనమాట, DGH. సో ఫోర్త్ స్టేట్మెంట్ కరెక్టే. సో క్వశ్చన్ని సాల్వ్ చేయండి. సో కోల్ గ్యాసిఫికేషన్ ఏదైతే ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక ప్రాసెస్ అనమాట. ఈ ప్రాసెస్లో మనం కోల్ని కాస్త సింథటిక్ గ్యాస్ లాగా కన్వర్ట్ చేస్తాము. అండ్ పర్టికులర్ సింథటిక్ గ్యాస్లో మనకి హైడ్రోజన్ ఉంటుంది, కార్బన్ మోనాక్సైడ్ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ మీథేన్ కూడా ఉంటుందన్నమాట.
సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. నెక్స్ట్ వన్ చూడండి. సో 50% రీబేట్ ఇస్తారని చెప్పాను కదా పాలసీ ప్రకారం, ఇది ఒక ఎడిషనల్ బెనిఫిట్. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. థర్డ్ స్టేట్మెంట్ రాంగ్, ఎందుకంటే వాటర్ని మనం ఇంజెక్ట్ చేయము, వాటర్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాము కోల్ సీమ్స్ నుంచి. అండ్ ఈ పర్టికులర్ కోల్ బెడ్ మీథేన్ ప్రాజెక్ట్స్కి ఎవరు నోడల్ ఏజెన్సీ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్, DGH. సో లాస్ట్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. సో థర్డ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది రాంగ్ అనమాట. 1 to 4 రైట్. సో ఆప్షన్ B is the right answer for this particular question. Let's look at question number 4. With reference to the promotion of traditional sports in India under the Khelo India scheme, consider the following statements. సో రీసెంట్గా ట్రెడిషనల్ స్పోర్ట్స్ని కూడా ఖేలో ఇండియా ద్వారా ప్రమోట్ చేయాలని చెప్పి ఒక అనౌన్స్మెంట్ అనేది చేశారు. సో ఆ నేపథ్యంలో ఈ క్వశ్చన్ మనం పికప్ చేసాం. సో ద ప్రమోషన్ ఆఫ్ ట్రెడిషనల్ స్పోర్ట్స్ ఈజ్ సోన్లీ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్. సో ఈ ట్రెడిషనల్ స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ప్రమోట్ చేసే బాధ్యత కేవలం, ఓకేనా, సో ఎక్స్క్లూజివ్గా యూనియన్ గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ అని చెప్పి అంటున్నారు. ఓకే, మల్లకంబ్, కలరిపయట్టు, గట్కా, తాంగట, యోగాసన అండ్ సిలంబం. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ట్రెడిషనల్ స్పోర్ట్స్ ఐడెంటిఫైడ్ ఫర్ ద ప్రమోషన్ అండర్ ఖేలో ఇండియా స్కీమ్. ఓకే, the Khelo India scheme provides grants for infrastructure development, equipment support and scholarships for athletes of traditional sports. సో కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేయమంటున్నారు. సో ఈ ఖేలో ఇండియా స్కీమ్ ద్వారా మనం ఏం చేస్తాము, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ని కండక్ట్ చేస్తాం అండ్ ఖేలో ఇండియా పారా గేమ్స్ని కండక్ట్ చేస్తాం. దీంతోపాటు వింటర్ గేమ్స్ని కూడా కండక్ట్ చేస్తాం. సో యూత్ గేమ్స్లో మనకి జనరల్గా 2 కేటగిరీస్ ఉంటాయి, అండర్ 17, అండర్ 21. నథింగ్ బట్ ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ యాజ్ వెల్ యాజ్ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అని చెప్పి కండక్ట్ చేస్తుంటాము. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇయర్కి ఒకసారి మనం కండక్ట్ చేస్తాం అనమాట. ఓకేనా, సో ఇయర్కి ఒకసారి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఇయర్ జనవరిలోనే జరిగింది. సో 2024 జనవరిలో 6th ఎడిషన్ అనేది మనం ఫినిష్ చేసుకున్నాం. సో 6th ఎడిషన్ ఇన్ జనవరి 2024. సో ఈ సంవత్సరం జరిగిన ఈ పర్టికులర్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్కి మస్కట్ వచ్చేసరికి వీర మాంగాయ్. సో వీర మాంగాయ్ అంటే ఎవరో కాదమ్మా, షీఈ్ ఏ క్వీన్ అనమాట. సో తన యొక్క నేమ్ వచ్చేసరికి రాణివేలు నాచియార్. సో రాణివేలు నాచియార్ అని చెప్పి ఒక క్వీన్ నేమే వీర మాంగాయ్. సో ఆవిడనే మస్కట్ లాగా ప్లేస్ చేయడం జరిగింది. సో ఈవిడ బ్రిటిష్ టైంలో బ్రిటిష్ ఒక కొలోనియల్ రూల్కి అగెనెస్ట్గా ఫైట్ చేసింది కాబట్టి సో ఆవిడ్ని రిమెంబర్ చేసుకుంటూ ఇలా మస్కట్ లాగా ప్లేస్ చేయడం జరిగింది. సో ఈ పర్టికులర్ స్కీమ్లో భాగంగా రీసెంట్ డెవలప్మెంట్ ఏంటంటే, సో మల్లకంబ్, కలరిపయట్టు, గట్కా, తాంగట, యోగాసన, సిలంబం. సో వీటిని కూడా ఈ స్కీమ్లో ఇంక్లూడ్ చేయాలి. ఓకేనా, సో వీటిని కూడా ప్రమోట్ చేయాలని చెప్పి సో ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. సో సెకండ్ స్టేట్మెంట్ కరెక్టే. సో ఈ ప్రోగ్రాంలో భాగంగా మన వాళ్ళు ఏం చేస్తారు, ఈ స్పోర్ట్స్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేయడం, ఎక్విప్మెంట్ సపోర్ట్ని ప్రొవైడ్ చేయడం అండ్ స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేయడం అథ్లీట్స్కి, ఇవన్నీ చేస్తారనమాట. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. బట్ ఫస్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది రాంగ్ అనమాట. బికాస్ ఈ ట్రెడిషనల్ స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ప్రమోట్ చేసే సోల్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసరికి ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ యూనియన్ టెరిటరీస్కి ఉంటుందన్నమాట. ఓకేనా, సో వీళ్ళ యొక్క ఎఫర్ట్స్ని కాంప్లిమెంట్ చేయడం కోసం యూనియన్ గవర్నమెంట్ ఇటువంటి ఇనిషియేటివ్స్ని తీసుకొస్తుంది. సో ఇది యూనియన్ గవర్నమెంట్ యొక్క సోల్ రెస్పాన్సిబిలిటీ కాదు. సో మేజర్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసరికి స్టేట్ గవర్నమెంట్స్ యాజ్ వెల్ యాజ్ యూనియన్ టెరిటరీస్ మీద ఉంటుంది. సో వాళ్ళకి ఎఫర్ట్స్కి కాంప్లిమెంట్ చేయడం కోసమే యూనియన్ గవర్నమెంట్ ఇటువంటి ఇనిషియేటివ్స్ని తీసుకొస్తూ ఉంటుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అనమాట. సో వీ కెన్ ఎలిమినేట్ ACD. సో ఆప్షన్ B is the right answer for this particular question. లెట్స్ లుక్ ఎట్ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో రీసెంట్గా చాలా ట్రెండ్ అవుతున్న టాపిక్ ఇది, ప్రగతి స్కీమ్. సో లెట్స్ లుక్ ఎట్ ఇట్. వాట్ ఈస్ ప్రగతి? సో ఎక్స్పీడిటింగ్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ త్రూ రియల్ టైమ్ మానిటరింగ్ అండ్ టెక్నాలజీ ఇంటిగ్రేషన్. సో ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్ ద్వారా మనం ప్రాజెక్ట్స్ని మానిటరింగ్ చేస్తూ ఉంటాము అండ్ ఈ ప్రాజెక్ట్స్లో టెక్నాలజీని కూడా ఇంటిగ్రేట్ చేస్తూ ఉంటాం. ఓకే, ప్రమోటింగ్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ ఇన్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్. సో ఎన్విరాన్మెంట్ మీద కూడా మనం ఫోకస్ చేస్తాం అంటున్నారు. ఎన్షూరింగ్ రీజనల్ ఈక్విటీ బై ప్రయారిటైజింగ్ ప్రాజెక్ట్స్ ఇన్ అండర్ డెవలప్డ్ ఏరియాస్. సో రీజనల్ డిస్పారిటీస్ని తగ్గించడానికి కూడా ఈ ప్లాట్ఫామ్ అనేది వర్క్ అవుతుంది అని చెప్పి అంటున్నారు. సో జాగ్రత్తగా ఆలోచించండి. సో కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేయమంటున్నారు. సో వీడియోని పాజ్ చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ప్రగతి. సో ప్రగతి స్టాండ్స్ ఫర్ ప్రొయాక్టివ్ గవర్నెన్స్. ప్రొయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్. ఓకేనా, సో ప్రొయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్. సో దీన్నే మనం ప్రగతి అని చెప్పి పిలుస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక ప్లాట్ఫామ్ అనమాట. సో ఈ ప్లాట్ఫామ్ ద్వారా మనం ఏం చేస్తాము అంటే
గవర్నమెంట్ యొక్క ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మానిటరింగ్ చేస్తాం. వాటి యొక్క ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతుంది, ఎంతవరకు వచ్చింది. సో మానిటరింగ్ పర్పస్కి దీన్ని యూజ్ చేస్తాం అనమాట. యాజ్ వెల్ యాజ్ రివ్యూ కూడా చేస్తూ ఉంటాం. సో రివ్యూ ఎలా చేస్తారు అంటే మీటింగ్స్ని కండక్ట్ చేసుకుంటారు. నథింగ్ బట్ కాన్ఫరెన్సెస్ని కండక్ట్ చేసుకుంటారు అనమాట. సో ఈ పర్టికులర్ ప్రగతి సిస్టంలో 3 టైర్ సిస్టమ్ అనేది ఉంటుంది, ఆర్ 3 టైర్ ఆర్కిటెక్చర్ లాగా ఉంటుందన్నమాట. సో ఈ 3 టైర్ సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ టాప్ ప్లేస్లో వచ్చేసరికి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్, పిఎంఓ ఆఫీస్ ఉంటుందన్నమాట. అండ్ కింద లెవెల్ వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన సెక్రటరీస్ ఉంటారు. ఓకే, సో ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి పిఎంఓ, సెకండ్ ప్లేస్ వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన సెక్రటరీస్, అండ్ థర్డ్ ప్లేస్ వచ్చేసరికి చీఫ్ సెక్రటరీస్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్. ఇలా 3 టైర్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో ప్రాజెక్ట్స్ ఎలా ఇంప్లిమెంట్ అవుతున్నాయి, మొత్తం స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ యాజ్ వెల్ యాజ్ యూనియన్ గవర్నమెంట్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ సో ఎలా ఇంప్లిమెంట్ అవుతున్నాయి అని చెప్పి మానిటరింగ్ చేసి రివ్యూ మీటింగ్స్ అనేవి కండక్ట్ చేసుకుంటూ ఉంటారు వీడియో కాన్ఫరెన్సెస్ ద్వారా. సో ఈ పర్టికులర్ సిస్టంలో మనకి 3 టైర్ ఆర్కిటెక్చర్ అనేది క్రియేట్ అవ్వడం జరిగింది. సో టాప్ లెవెల్లో వచ్చేసరికి ప్రైమ్ మినిస్టర్, నథింగ్ బట్ ఆయన ఒక ఆఫీస్ అనేది ఉంటుంది కంబైన్డ్గా. నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన సెక్రటరీస్ అండ్ చీఫ్ సెక్రటరీస్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్. సో వీళ్ళు మీటింగ్ని కండక్ట్ చేసుకుంటారని చెప్పాను కదా రివ్యూ పర్పస్ కోసం. సో ఇది ఎవ్రీ మంత్కి ఒకసారి కండక్ట్ చేసుకుంటారు, వన్స్ ఇన్ ఎవ్రీ మంత్. సో ఇది కూడా ఒక డేని కండక్ట్ చేసుకుంటారన్నమాట. ఆ డే వచ్చేసరికి 4th వెడ్నెస్డే. ఓకేనా, సో 4th వెడ్నెస్డే ఆఫ్టర్నూన్ 3:30 PM వీడియో కాన్ఫరెన్స్ని కండక్ట్ చేసుకుంటారు. సో అలా కండక్ట్ చేసుకునే ఈ 4th వెడ్నెస్డేనే ఏమని చెప్పి పిలుస్తారు అంటే దే కాల్ ఇట్ యాజ్ ప్రగతి డే. ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్. దే కాల్ ఇట్ యాజ్ ప్రగతి డే, రైట్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ప్రగతి ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దీన్ని ఏ ప్రోగ్రామ్ కింద తీసుకొచ్చారు అంటే డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్. ఓకేనా, సో డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ అనేది ఇట్ ఈజ్ ఏ బిగ్ ప్లాట్ఫామ్ అనమాట, బిగ్ ప్రోగ్రామ్. సో దాంట్లో ఒక కాంపోనెంటే ప్రగతి. సో డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ యొక్క మెయిన్ గోల్ ఏంటి, టెక్నాలజీ ఇంటిగ్రేషన్ అనమాట. సో డిజిటల్ టెక్నాలజీని కూడా మనం ఇంటిగ్రేట్ చేయాలి ప్రాజెక్ట్స్లో అని చెప్పి డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ అని చెప్పి తీసుకొచ్చారు. సో దాంట్లో భాగంగానే ప్రగతి అనే ప్లాట్ఫామ్ని ఇంప్లిమెంట్ చేశారు. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ఈ ప్రగతి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇది టెక్నాలజీ ఇంటిగ్రేషన్ గురించి కూడా డీల్ చేస్తుంది. సో వీళ్ళు ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ని మానిటరింగ్ రివ్యూయింగ్ చేస్తూ ఉంటారో సో అప్పుడు ఎన్విరాన్మెంట్ యొక్క సస్టైనబిలిటీ మీద కూడా వీళ్ళు ఫోకస్ చేస్తారన్నమాట. సో ప్రాజెక్ట్ యొక్క డెవలప్మెంట్ ఫేజ్లో ఎక్కువగా మనకి ఎమిషన్స్ జరగకూడదు. ఓకేనా, సో ఎన్విరాన్మెంట్కి డ్యామేజ్ జరగకూడదు. సో లెస్ డ్యామేజ్తో మినిమల్ ఇంపాక్ట్తోనే మనం ప్రాజెక్ట్ని ఫినిష్ చేయాలని చెప్పి ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ఉంటారు, మానిటరింగ్ అనేది చేస్తూ ఉంటారన్నమాట. సో ఈ ప్లాట్ఫామ్ ద్వారా మనకి ట్రాన్స్పరెన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అకౌంటబిలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో ముఖ్యంగా ఈ ప్లాట్ఫామ్ ద్వారా వీళ్ళు ఏం చేస్తారు అంటే సో కాన్ఫరెన్సెస్ జరుగుతూ ఉంటాయి. సో పిఎంఓ ఆఫీస్కి అండ్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన సెక్రటరీస్, చీఫ్ సెక్రటరీస్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్. సో కాన్ఫరెన్స్ జరిగినప్పుడు దే విల్ డిస్కస్ ఎస్ పలానా నార్త్ ఈస్ట్ రీజన్ అనేది బాగా వెనకబడి ఉంది, సో అండర్ డెవలప్డ్ ఏరియా, అక్కడ మనం ఈ పర్టికులర్ రోడ్వే ప్రాజెక్ట్ కానీ లేకపోతే రైల్వే నెట్వర్క్ కానీ లేకపోతే ఏదైనా ఎయిర్పోర్ట్ కానీ ఇటువంటి కనెక్టివిటీని పెంచితే బాగుంటుంది. సో అక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మనం తీసుకురావాలి అని చెప్పి అక్కడ కూడా ప్రయారిటైజింగ్ చేస్తూ ఉంటారు. ఏవైతే అండర్ డెవలప్డ్ ఏరియాస్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి అక్కడ డెవలప్మెంట్కి ప్రయారిటైజింగ్ అనేది ఇస్తూ ఉంటారన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రగతి ప్లాట్ఫామ్. ఓకేనా, రైట్. సో లెట్స్ సాల్వ్ ద క్వశ్చన్. సో ఈ పర్టికులర్ ప్రగతి ప్లాట్ఫామ్లో మనం ఏం చేస్తాము, రియల్ టైం మానిటరింగ్ చేస్తుంటాము, యాజ్ వెల్ as టెక్నాలజీ ఇంటిగ్రేషన్ కూడా చేస్తుంటాము. ఎందుకంటే ఇది డిజిటల్ ఇండియా ప్రోగ్రాంలో ఒక కాంపోనెంట్ కాబట్టి. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. సో ఎప్పుడైతే ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటారో, ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారో ఎన్విరాన్మెంట్ సస్టైనబిలిటీ మీద కూడా ఫోకస్ చేస్తారని చెప్పి మనం మాట్లాడుకున్నాం. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. అండ్ అండర్ డెవలప్డ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో సో అక్కడ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ తీసుకురావడం కోసం ప్రయారిటైజింగ్ చేస్తూ ఉంటారని చెప్పి కూడా మనం మాట్లాడుకున్నాం. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే అనమాట. సో ఆప్షన్ సి ఆల్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా ఈరోజు 5 క్వశ్చన్స్ని ఫినిష్ చేసుకోవడం జరిగింది, అది కూడా చాలా కాంప్రహెన్సివ్గా. సో ఇటువంటి కాంప్రహెన్సివ్ క్లాసెస్ నా నుంచి మరిన్ని కోరుకున్నట్టయితే నా యొక్క ఎఫర్ట్స్ని మీరు కానీ అక్నాలెడ్జ్ చేయాలని చెప్పి అనిపిస్తే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్, మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. రైట్, సో లెట్స్ కాల్ ఇట్ ఏ డే దెన్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్.